వీళ్ళెవరో నా పేరెందుకొచ్చిందో నాకు తెలియట్లేదు. ఆపండి, అందరూ ఇక్కడే ఉన్నాగా, ఎందుకు అలా అరుస్తున్నారు? నువ్వు ఆవేశ పడకమ్మా, నీ మీద కూడా పోలీస్ కంప్లైంట్ ఉంది. మా ఆవిడ మీద పోలీస్ కంప్లైంటా? అవును, అనుపమ, పల్లవి వాళ్ళ అమ్మ మణమ్మ మీద కంప్లైంట్ ఇచ్చారు. మా మహిళా సంఘాలు న్యాయం చేయడానికి ముందుకొచ్చాయి. నన్ను కూడా ఇరికిచ్చినారేంది? అసలు ఫిర్యాదు చేసింది ఎవరు? నేనే 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 కళ్యాణి, ఏంటిదంతా? ఏం చేస్తున్నావు? సారీ అమ్మా, నీ మీద, పల్లవి పిన్ని మీద, వాళ్ళమ్మ మణిమ్మ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. అదే ఎందుకని అడుగుతున్నాను. కట్నం ఇస్తానన్నందుకు నువ్వు, కట్నం తీసుకుంటున్నందుకు వాళ్ళు కూడా శిక్షణ అనుభవించాల్సిందే. మా అమ్మ మనవరాలు మా ఇంటికి ఎసరు పెట్టింది, చూసారా? ఏంది పిల్ల, మీ అమ్మనే కట్నం ఇస్తానని చెప్పింది కదూ, అట్టెట్ట కంప్లైంట్ ఇస్తావు నువ్వు? అనుపమ కట్నం ఇస్తానందా? అవును నానమ్మ, మా అమ్మ తన పేరు మీద ఉండే ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులు డ్రా చేసి కట్నంగా వీళ్ల కొంగులో పడేయాలని చూసింది. తీరా బ్యాంకుకి వెళ్తే నువ్వు అనుపమవా, నువ్వు బతికే ఉన్నావు అనటానికి గ్యారెంటీ ఏంటి అని పిచ్చి ప్రశ్నలు వేశారు బ్యాంకు వాళ్ళు. చెట్టంత మనిషి కళ్ళెదురుగా ఉంటే శ్వాస తీసుకుంటున్నట్టు సర్టిఫికెట్ కావాలన్నాడు. నానమ్మ, మా అనుపమమ్మ బ్రహ్మాండంగా ఉంటే బతికే ఉందా అనటానికి వాళ్ళెవరు? అసలు ఈ గొడవ వచ్చిందే వాళ్ళు కట్నం అడగటం వల్ల కదా. ఏంటి ఇంకా పోలీసులు రావట్లేదు? వచ్చేసాం. వమ్మో వమ్మో, ఈ కళ్యాణి మా అందరినీ జైల్లో పెట్టించేసేలా ఉంది. ఎఫ్ఐఆర్ కాపీ తెచ్చారా సార్? రెడీగా ఉంది, తీసుకోండి. కళ్యాణి, చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తున్నా? ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయమమ్మా. నువ్వు బతికే ఉంటే ఈ ఇంట్లో వాళ్ళ ఒత్తిడి వల్ల బ్యాంకు వాళ్ళు నువ్వు లేవని, ఉన్నావన్న గ్యారెంటీ ఏంటని మానసికంగా చంపేశారు. పల్లవి పిన్ని వాళ్ళేమో కట్నం డబ్బులు ఎప్పుడిస్తావని చంపుకు తింటున్నారు. అందుకే కంప్లైంట్ ఇస్తే పోలా అని కంప్లైంట్ ఇచ్చాను. మా పరువుని బజార్ కీడ్చాలనే కదే నువ్విలా చేస్తున్నా? నీకవసరం లేకున్నా ఈ పెళ్లి విషయం తలదూర్చి
అనుపమ పేరున ఉన్న డబ్బులు రానివ్వకుండా చేశావని అనుపమ ధనాగారానికి వెళ్ళిన రోజే నాకు తెలుసు. కానీ అనుపమకు అవసరం ఉండి నన్ను అడుగుతుందిలే అనుకున్నాను. కానీ నువ్వు అనుపమ ఉనికే లేకుండా చేశావని ఇప్పుడు అర్థం అవుతుంది. అది కాదమ్మా. కాపే, అందరి ముందు ఇంకో చెంప పగిలేలా చేసుకోకు. నువ్వేమిటి పల్లవి, అత్తయ్య, మీ అమ్మగారి ముందు నీ పరువు పోతుందని నిన్ను చరచకుండా ఓపిక పడుతున్నాను గాని లేదంటే నేల ఖర్చుకునేదానివి. అమ్మమ్మ కూల్, గొడవ పడకండి. ఏమండి, మీరు సమ్మెలు ధర్నాలు ఏమీ చేయక్కర్లేదు. ఎఫ్ఐఆర్ కాపీ వచ్చింది కదా, నేను చూసుకుంటాను. న్యాయం జరగాలి. తప్పకుండా. కట్నం అనే మాటే ఉండదు. పోలీస్ ఆఫీసర్గా నేను హామీ ఇస్తున్నాను. ప్లీజ్ మీరు వెళ్ళండి. మీ మాట మీద నమ్మకంతోనే మేం వెళ్తున్నాం. కళ్యాణి, తేడా వస్తే మాకు చెప్పు. తప్పకుండా చెప్తాను. సరే, పదండి వెళ్దాం. సిద్ధు, కట్నం అడగడం ఇవ్వడం నేరమని నీకు తెలీదా? చదువుకున్నావు కదా, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని ఆలోచించవా? ఫార్మాలిటీ అనుకున్నాను బ్రో, ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు స్టేషన్కి వెళ్ళండి, నేను వచ్చి మాట్లాడతాను. ఎస్ సార్. వామ్మో వామ్మో, ఇంత చిన్న పిల్లకాయ్ పోలీసులు ఇంటికి రప్పించి అరెస్ట్ చేయించాలనుకుంటే రేపు పెండ్లైనాక కాపురంలో కొట్లాట్లు వస్తే అందరికి జైలు కూడా తినిపించేటట్టుండదే. మీ పిల్లకో దండం, మీకో దండం. ఈ సంబంధం మాకొద్దులే తల్లి. థ్యాంక్ గాడ్, ఇలాగైనా ఈ పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిపోవాలి. అలా అనకండి చిన్నమ్మా, పొరపాటు జరిగిందంతే. ఆవేశంతో ఇలా చేసింది. కళ్యాణి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సినంత అవసరం ఏమొచ్చింది? దమయంతత్తయ్య కోర్టు కాగితాలు కొట్టేసింది. బ్యాంకు వాళ్ళేమో నువ్వు బతికే ఉన్నావనటానికి ప్రూఫ్ కావాలన్నారు. కేసు పెడితే పోలీసులు వస్తారు. వచ్చారు, నిన్ను చూశారు. ఎఫ్ఐఆర్ కాపీలో నీ పేరు కూడా రాశారు అంటే గవర్నమెంట్ దృష్టిలో నువ్వు బతికే ఉన్నట్టు కదమ్మా. ఇంతకన్నా రుజువు ఏం కావాలి? మహిళా సంఘం వాళ్ళు కూడా సాక్ష్యం చెప్పడానికి కోర్టుకొస్తారు. వెరీ గుడ్. కళ్యాణి తెలివేంటో అర్థమైందా? పైగా మంచి చేయాలనుకుంది. అనుపమకు మంచి చేయడానికి పోయి మా అందరి పరువుని ఏట్లో ముంచేసిండాది. పల్లవిని ఇంటికి పంపినప్పుడు మీ నాయనమ్మ నన్ను కట్నం అడగలేదు గాని పెళ్లికే 10 లక్షలు అయ్యిండాయి తెలుసునా? వడ్డీతో లెక్కేసుకుంటే ఎంత అయ్యుండేదో. ఈ నా కొడుకైనా కట్నం తీసుకొస్తాడనుకుంటే కంప్లైంట్ ఇచ్చే పిల్లని ప్రేమించుండాడు. అమ్మా, కట్నం అడిగితే ప్రాబ్లం అవుతుంది. నువ్వు నోరు ముయ్యరా. అజయ్ బాబు రెండో భార్యకు పుట్టిన ఈ పిల్లను ఊరే కాదనుళ్ళా. అసలు ఇట్లాంటి పిల్లను అప్పనంగా చేసుకుంటే మనీకే అమ్మాయిన ఈ మణెమ్మకు మర్యాద అనేది ఉంటదా అంట. అటు తిరిగి ఇటు తిరిగి ఈ సంబంధం ఖాయమయ్యేలా ఉంది. ఈవిడి పెళ్లి వద్దని తెగేసి చెప్తే బాగుంటుంది. చెప్పండి ఆంటీ. రూపాయి రాదురా సిద్ధ. నా దుడ్లుతోనే నువ్వు నీ పెళ్ళాం బతుకుతావనుకుంటే కుదరదని చెప్తాండా.
పెళ్ళెట్టు చేసుకుంటావో చేసుకో. పప్పు అన్నం కూడా తినకుండానే 4 అక్షంతలు దూరం నుండే జల్లేసి పోతా. మణేమ్మా, మనస్తాపం వద్దు. నా మనవరాలు కళ్యాణి నీ కోడలవుతుంది. కట్నం అనుకుంటావో కానుకలు అనుకుంటావో నీ ఇష్టం. 1 కోటి రూపాయలు విలువ గల భూమి, నగ, నట్ర లాంఛనంగా ఇస్తాను. సరేనా? 1 కోటి రూపాయలు విలువ గల భూమి, నగ, నట్ర లాంఛనంగా ఇస్తాను. సరేనా? మళ్ళీ ఆఫర్ పెడితే సిద్ధు వాళ్ళమ్మ నోరు వెళ్ళబెట్టేస్తుంది. అడ్డడ్డడ్డడ్డా, స్త్రీధనం అని గొప్ప మాట ఒకటి ఉండదు కదా వియ్యపురాలా, అది నేను మర్చిపోయినాను కదా. నా కొడుకేమి బంగారం, వజ్రం లాంటి పిల్లను ప్రేమించుండాడు. నువ్విచ్చే కాసులతో సిలకా గోరింకల్లా బతకరా ఏంది? కోడలా, మెట్టుకులు ఇరుసుకుంటా ఉండు. శౌర్య, ఈ ఏర్పాట్లని నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. అలాగే అమ్మమ్మ. రేపే సిద్ధు కళ్యాణిల నుంచి అమ్మా, ఒకసారి లేచి నిలబడు. ఏందే, నేను నీ మంచం మీద కూర్చోకూడదా? అది కాదమ్మా, ముందు నిల్చో చెప్తా. నిల్చో, నన్ను ఆశీర్వదించమ్మా. ఏంది మే కొత్తగా? నేను ఎదురుగా ఉంటేనే మనసులో తిట్టుకుంటావు, అట్టాటిది ఆశీర్వదించమంటున్నావు. ఏమనాలనే? నీ బుర్రలో ఒక 10% నాకు రావాలని దీవించమ్మా. ఏం తెలివమ్మా నీది? కట్నం అడగనట్టే ఉన్నావు, కానీ అడిగావు. ఇలా ఇంట్లో కాలు పెట్టావో లేదో 1 కోటి రూపాయలు కొట్టేస్తున్నావు. మానమ్మ అని మా అమ్మ ఏ ఏళ్ళప్పుడు పేరు పెట్టిందో గాని డబ్బు వాసన తగలపోతే నాకు ఊపిరాడదే. కర్ర ఎరక్కూడదు, పాము మాత్రం సావాలనేది నా సిద్ధాంతం. నా మాట తీరు అట్నే ఉంటది. మాటకి కుదరకపోతే చెయ్యికి పని చెప్పైనా సొమ్ము చేసుకుంటా. నీ గురించి అచ్చు ఇలాగే చెప్పానమ్మా అనుపమమ్మకి. చెప్పావు, కాని ఏం లాభం? 25 లక్షలు లాక్కోడానికి కింద మీద పడ్డా నీ వల్ల కాలేదు కదూ. అవునమ్మా, పిల్లి ఎంత గర్జించినా సింహం కాలేదని నిన్ను చూసాకే అర్థమైంది. నేనెంత ట్రై చేసినా నా వల్ల కాలేదు. నీ వల్ల కాదనే ఓ రోజు ముందుగానే నేనొచ్చిన. ఈ 1 కోటితోనే అయిపోలే, ఇంకా ఆడబడుచు లాంఛనాలని అవ్వని ఇవ్వని ఇంకా ఏవేవో చెప్పి ఇంకో 50 లక్షలు లాగేను. ఏంటమ్మా, నువ్వు రాగానే రచ్చ చేసావు. రచ్చ చేసినందుకే కదూ 1 కోటి రాలుతోళ్ళే. ఆ మాధురి కూతుర్ని ప్రేమించినావని మీ అక్క చెప్తానే నా కోపం నషాలానికి అంటింది. కాని 5 నిమిషాలు ఆలోచించిన నువ్వు ఆ పిల్లని ప్రేమించి మంచి పనే చేసినావనిపించింది. రేయ్, అది బంగారు బాతు. ఎప్పుడు కావాలంటే అప్పుడు జీవితాంతం వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తానే ఉండొచ్చు. నేను సంపదతో జీవితం పంచుకోవాలనుకుంటున్నానమ్మా. ఈ విషయం నీకు తెలిస్తే చంపేస్తావు. నువ్వు 1 కోటి అడగడం కూడా మంచిదేలే. నేను సంపద వాటితో బతికేయచ్చు. ఏందిరా, ఏం మాట్లాడవో? నీ ఇష్టమమ్మా. ఏందే వీడి వాలకం ఏదోలా ఉండదే. సిద్ధు నిజంగానే మారిపోయాడా? కళ్యాణిని ప్రేమిస్తున్నాను అంటే నాటకం అనుకున్నాను. కళ్యాణి మీద చేయి చేసుకుంటే ఎక్కడ దొరికిపోతాడో అని అడ్డుపడితే
నాకేమవుతుందో అని ఆలోచించకుండా తోసేశాడు. కళ్యాణి ప్రేమించకపోయినా కళ్యాణిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడా, లేకపోతే ఇద్దరూ కలిసి నా ముందు నాటకాలు ఆడుతున్నారా? ఏం అర్థం కావడం లేదు. సిద్ధును కలిసి ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి, లేకపోతే నా జీవితం ఎటూ కాకుండా పోతుంది. సంపద, ఏంటలా ఉన్నావు? ఏం లేదమ్మా. ఈరోజు వంట ఇంకా పూర్తి కాలేదు, లేట్ అవుతుంది. ఈలోగా ఈ స్వీట్స్ అయినా తిను, కళ్ళు తిరగకుండా ఉంటాయి. తర్వాత తింటానులేమ్మా. ఇంకెప్పుడు? తర్వాత భోంచేయచ్చులే, ముందివి తిను. అవి సరిపోతాయా, లేకపోతే ఇంకో 2 కేజీల స్వీట్లు తెప్పించమంటావా? ఏంటి అలా చూస్తున్నావు? నేనేమైనా తప్పుగా అన్నానా? నువ్వు తినటానికి మాత్రమే పనికొస్తావు. ఏంటి దమయంతి ఆ మాటలు? కడుపుతో ఉన్న పిల్లని అలా అనొచ్చా? ఇప్పుడు తనేం చేసిందని? ఏమి చెయ్యలేదనే అనుపమ గారు నా బాధంతా. పక్కన వాళ్ళని చూసైనా బుద్ధి తెచ్చుకో సంపద. నిన్న కాక మొన్న ఈ ఇంటికొచ్చిన ఈవిడ గారి దత్తపుత్రిక కళ్యాణి ఈ ఇంటి నుంచి 1 కోటికి పైగా మెట్టినింటికి తీసుకుపోతుంది. నువ్వు ఈ ఇంటికి చిల్లి గవ్వైనా తీసుకొచ్చావా? లేదు. కట్టు బట్టలతో తగుదునమ్మా అంటూ వచ్చి పడ్డావు నా నెత్తిన. సంపద వాళ్ళ తాతయ్య వాళ్ళు కట్నం ఇస్తామని అన్నారు. అమ్మ కట్నం తీసుకోవడం ఇష్టం ఉండదని ఆ రోజే వద్దని చెప్పింది. నువ్వు మాట్లాడుకు అనుపమా. సంపదని వెనకేసుకొని వస్తావు, ఎందుకంటే నువ్వు రూపాయి తేలేదు కదా. తీసుకురాకపోయినా ఇప్పుడు నీ పేరు మీద పొలం గట్రా రాసిచ్చారు. కాదు కాదు, రాసేలా అమాయకంగా మా అన్న వదిలేశాడని మొహం పెట్టావు. మా అమ్మ కరిగిపోయింది. ఇప్పుడు నీ కూతురు కళ్యాణికి కూడా మా అమ్మ 1 కోటి రూపాయలు గుమ్మరిస్తోంది. మీరు మా సొమ్ము తింటూ బాగానే ఉన్నారు. పేరుకే శివపార్వతి రక్తం పంచుకు పుట్టాను. కానీ మా అమ్మ నాకు రూపాయి పంచలేదు. పరాయి సొమ్ము తింటానికి కూడా రాత రాసిపెట్టి ఉండాలి అంటారు. నిజమే. ఆ రాత నీకు కళ్యాణికి బాగా రాసిపెట్టున్నట్టుంది. రాజభోగాలు అనుభవిస్తున్నారు. సంపదకేమో పేరులో సంపద ఉంది, కానీ తన వల్ల మాకు దమ్మిడి సంపద రాలేదు. అమ్మా, ఇంకా నీకు డబ్బు పిచ్చి తగ్గలేదా? ఉన్నది చాలదా? ఎప్పుడు డబ్బు డబ్బు అంటావే? అనడమే కాదు, ప్రతిసారి ప్రతి విషయాన్ని సంపదకు ముడిపెడతావు. అసలు సంపద అంటే ఎందుకమ్మా నీకంత కోపం? కనీసం నోరు తెరిచి నీకు ఎదురు కూడా చెప్పదు కదా. నీకు నేను సంపదను అంటున్నట్టు మాత్రమే అర్థమవుతుందిరా. దాని వెనుకున్న అర్థమే కాదు. కాకపోయినా పర్వాలేదు, అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలనేంత గొప్ప విషయం అయితే ఉండదు కదా. నువ్వు మారవురా. నీలో మార్పు రావాలంటే జీవితంలో ఏదో పెద్ద ఎదురు దెబ్బ తగలాలి. అప్పుడు మా అమ్మ ఆ రోజు ఎందుకలా నాకు చెప్పాలని చూసిందా అనుకుంటావు. అప్పటికి పరిస్థితులు చేయి దాటిపోయి ఉంటాయి. గుర్తు పెట్టుకో. అమ్మా, అమ్మన్న మాటలేం పట్టించుకోకు. దమయంతి గురించి నాకు తెలిసిందే కదా శౌర్య. నేనేం పట్టించుకోను. నా మీద కోపాన్ని, కళ్యాణి మీద కోపాన్ని దమయంతి సంపద మీద చూపించింది. సంపద, దమయంతన్న మాటలు నిన్ను కాదు, నన్ను. నువ్వేం పట్టించుకోకు. నేను వెళ్ళి భోజనం రెడీ అయ్యాక పిలుస్తాను. కళ్యాణి పెళ్ళనుకున్న దగ్గర నుంచి ఎన్ని అడ్డంకులు శివ.
బయట వాళ్ళు మాటలతో కళ్యాణి పెళ్లికి అడ్డుపడుతుంటే ఇంట్లో వాళ్ళు చేతలతో అడ్డుకుంటున్నారు. నీకు చెప్పలేదు కానీ కళ్యాణి పెళ్లి జరుగుతుందో లేదోనని నేను మనసులోనే బాధపడ్డాను. కానీ ఈరోజు కళ్యాణి పెళ్లి ₹1 కోటి జరిపిస్తున్నావంటే నాకు చాలా ఆనందంగా ఉంది శివ. ఇలాంటి నిర్ణయం తీసుకుంటావని నేను అసలు ఊహించనే లేదు. కళ్యాణి మాధురి కూతురిగా ఇంట్లో ఉండి ఉంటే నా నోటి వెంట ఘనంగా పెళ్లి జరిపిస్తానని గాని స్త్రీధనంగా ₹1 కోటి ఇస్తానని గాని వచ్చి ఉండేది కాదండి. కళ్యాణి ఇప్పుడు అనుపమకి దేవుడిచ్చిన కూతురు.